మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్కి వస్తాయండి. మనం జనరల్గా మన దగ్గర ఒక లంసమ్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేస్తున్నాం. దానికి మినిమం ఒక 5,000 ఉంటే ఫోలియో క్రియేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఈ లంసమ్ కాకుండా వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్టిపి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అండ్ ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో ఈ 3 ఆప్షన్స్లో చాలామందికి ఎస్ఐపి అంటే తెలుసు, కొంతమందికి ఎస్టిపి అంటే తెలుసు అండ్ ఇంకొంతమందికి ఎస్డబ్ల్యూపి కూడా తెలుసు. బట్ ఈ 3 ఆప్షన్స్ గురించి ఈరోజు మనము ఎస్ఐపి గురించి మాట్లాడుకుందాము. ఫర్దర్ వీడియోస్లో ఎస్టిపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీరేమనుకుంటారంటే ఎస్ఐపి తెలుసు కదా మాకు, వీ నో అబౌట్ ఎస్ఐపి అని అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకు అనంటే చాలామందికి ఎస్ఐపి అనే ఆప్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే లేటెస్ట్ ఆంఫీ డేటా ప్రకారం యాజ్ పర్ ఏప్రిల్ 2022 అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారము ఎస్ఐపి అకౌంట్స్ 5.39 crore ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయండి. అంటే మన ఇండియన్ పాపులేషన్ ఏమో 140 crore. యాజ్ ఆన్ 19th May 2022 140 crore చేంజ్ ఉంది. అందులో 5.39 crore మాత్రమే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే ఎంత గ్యాప్ ఉంది, అంటే ఇంకా ఎంతమందికి ఈ ఎస్ఐపి గురించి తెలియాలి అనేది ఈ పర్టికులర్ డేటాతో మనకు తెలుస్తుంది. అందుకని ఫర్ ఆల్ దోస్ ఇన్వెస్టర్స్ హూ డోంట్ నో అబౌట్ ఎస్ఐపి, ఎవరికైతే ఎస్ఐపి గురించి తెలియదో, ఎవరైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయట్లేదో, ఐఎమ్ డెడికేటింగ్ దిస్ వీడియో టు ఆల్ దోస్ న్యూ ఇన్వెస్టర్స్. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, ఎస్ఐపి ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మేము దాన్ని స్లీప్ ఇన్ పీస్ అంటాం. బికాస్ ఒకసారి ఎస్ఐపి స్టార్ట్ చేస్తే యూ క్యాన్ స్లీప్ ఇన్ పీస్. అంటే ఏ టెన్షన్ లేకుండా నా ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతున్నాయి ఏంటి అనే టెన్షన్ లేకుండా వీ కెన్ స్లీప్ ఇన్ పీస్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ అవ్వడం, దీన్ని మనం ఎస్ఐపి అంటాం. ఇది ఏంటి, మనం ఒకసారి మన బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎవ్రీ మంత్ మన అకౌంట్లో నుంచి వెళ్ళి ఎస్ఐపిలో ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలొకేట్ అవుతాయి. సో ఈ ఫీచర్స్ ఏంటి అంటే ఎస్ఐపిలో ఉండే ఫీచర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫీచర్ ఈజ్ ఈజీ అండ్ కన్వీనియంట్. ఎందుకంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఓన్లీ ఒక రేంజ్ వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళే, అంటే హై ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బట్ ఎస్ఐపి అనేది ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎనీబడి, వాళ్ళ ఇన్కమ్ 10,000 ఉన్నా సరే అండ్ వాళ్ళ ఇన్కమ్ 10 lakhs ఉన్నా సరే మంత్లీ, దే కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపి. మినిమం ఒక 500 రూపీస్తో మనం ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు, మినిమం 500 రూపీస్తో. సో ఈ ఈజీ అండ్ కన్వీనియంట్ అంటే తక్కువ ఇన్కమ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు అనే పాయింట్ కాకుండా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఈ పర్టికులర్ ఎస్ఐపిలో. మ్యూచువల్ ఫండ్ అంటేనే ఇట్స్ ఎ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. దట్టు మళ్ళీ ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్లో ఈ ఆప్షన్తో ఏమవుతుంది అని అంటే, మనం ఏదైతే మంత్లీ ఆ పర్టికులర్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తామో ఇట్ ఈస్ ప్రొఫెషనలీ మేనేజ్డ్ బై మ్యూచువల్ ఫండ్ మేనేజర్. అంటే ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. మళ్ళీ ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కింద డిఫరెంట్ బిజినెస్ అనలిస్టులు ఉంటారు. ఎందుకు అనంటే మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఆ పర్టికులర్ మంత్ మన అకౌంట్లోంచి ఆ పర్టికులర్ స్కీమ్లోకి ఆ అమౌంట్ వెళ్ళినప్పుడు అందులో ఎన్ఏవి అని ఉంటుంది. సో ఆ ఎన్ఏవి ప్రకారము సపోజ్ 10 రూపీస్ ఎన్ఏవి అయ్యింది, నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, 1000 డివైడెడ్ బై 10 నాకు 100 యూనిట్స్ అలొకేట్ అవుతాయి. మరి ఈ 1000 రూపీస్ ఎక్కడెక్కడ వెళ్తున్నది అని అంటే ఒక 10 to 15 డిఫరెంట్ సెక్టర్స్, అంటే బ్యాంకింగ్ అనుకోండి, ఇన్ఫ్రా అనుకోండి, ఎఫ్ఎంసీజీ అనుకోండి, డిఫరెంట్ సెక్టర్స్. మళ్ళీ ఒక 50 to ఆల్మోస్ట్ కొన్ని స్కీమ్స్లో 90-100 కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే ఇన్ని కంపెనీస్లోకి డైవర్సిఫికేషన్ అవుతుంది. ఆ కంపెనీస్ మంచివా కావా అనేది ఏ ఫండ్ మేనేజర్ ఈజ్ దేర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కూడా ఉన్నారు. ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క బిజినెస్ అనలిస్ట్. సో వీళ్ళందరూ ప్రొఫెషనల్గా దే ఆర్ మేనేజింగ్ ఇట్. అండ్ మనకు కంప్లీట్ నాలెడ్జ్ లేకున్నా, ఆ కంపెనీస్ గురించి ఆ సెక్టర్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేకున్నా మనం ఈక్విటీలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే
ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ రూట్ విత్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్. నౌ మార్కెట్ టైమింగ్. ఎస్ఐపికి మార్కెట్ టైమింగ్ చేయాల్సిన పని లేదండి. సపోజ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మ్యూచువల్ ఫండ్లో, ఏం చేస్తాం మనము, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉందో అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాము, లేదు మార్కెట్ అప్ ఉన్నప్పుడు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ వద్దు అనే లాజిక్ ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్. బట్ ఎస్ఐపికి ఏంటంటే మనం ఒకసారి స్టార్ట్ చేసాం, ఈరోజు స్టార్ట్ చేసామంటే ఈ మంత్లో ఒక ఇన్స్టాల్మెంట్ వెళ్తుంది, నెక్స్ట్ మంత్లో ఒక ఇన్స్టాల్మెంట్ వెళ్తుంది. సో మనము లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 3-4 మంత్స్ తర్వాత మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్కీమ్లో ఉన్న స్టాక్స్ డౌన్ అవుతాయి. దట్ మీన్స్ ఆ స్కీమ్లో ఉన్న ఎన్ఏవి డౌన్ అవుతుంది. దానివల్ల మనకేం అడ్వాంటేజ్, మన ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే వెళ్తుందో దానికి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో నేను మార్కెట్ని టైం చేయాల్సిన పని లేదు. ఎవ్రీ మంత్ నా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లోకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తున్నాయి. సో దేర్ ఈజ్ నో నీడ్ టు టైమ్ ద మార్కెట్ విత్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనే ఆప్షన్ ఉందండి. ఏంటి ఆ ఫ్లెక్సిబిలిటీ? నేను ఒకసారి ఎస్ఐపి స్టార్ట్ చేశాను, లాంగ్ టర్మ్ కోసం స్టార్ట్ చేశాను, మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది, సో నేను అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆపాలి, ఐ కెన్ స్టాప్. లేదు నేను ఒక ఫిక్స్డ్ అమౌంట్తో స్టార్ట్ చేశాను, తర్వాత మళ్ళీ నా శాలరీ ఇంక్రీజ్ అయింది, నేను దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, ఐ కెన్ ఇంక్రీజ్ ఇట్. లేదు మధ్యలో నాకు తగ్గియాలి అనిపించింది, అంటే నా ఎక్స్పెన్సెస్ పెరిగి తగ్గించవచ్చు. అంటే ఎస్ఐపి స్టార్ట్ చేశాక మీరు దాన్ని మధ్యలో స్టాప్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, కొన్ని నెలల వరకు పాజ్ చేయొచ్చు. సో దట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ కంప్లీట్లీ దేర్ విత్ ఎస్ఐపి. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇందులో. సపోజ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు, బట్ ఎవరైతే ఏటీసీ కావాలనుకుంటున్నారో వాళ్ళకు 1.5 lakh వరకు ట్యాక్సేషన్ బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని ఉంటాయి, అందులో ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే మనం దాన్ని ట్యాక్స్ బెనిఫిట్ కింద కూడా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. రిటర్న్స్కి వచ్చేసి లాంగ్ టర్మ్ వెళ్ళినప్పుడు మనకు డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ డెట్ అంటాము. సో మీ రిక్వైర్మెంట్, మీ ఫైనాన్షియల్ గోల్ ఎంత దూరంలో ఉందో చూసుకొని దాని ప్రకారంగా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ మీరు వెళ్ళొచ్చు. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం వెళ్ళినప్పుడు మన ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ తగ్గుతుందో అప్పుడు ఆ పర్టికులర్ రూపీ కొనే నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి. సో ఎస్ఐపిని మనము రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే అడ్వాంటేజ్ ఉన్నందువల్ల వీఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్. ఇప్పుడు ఎస్ఐపి గురించి ఇదంతా డిస్కస్ చేశాము, బట్ కొంతమంది ఏంటంటే ఈఎంఐస్ మధ్యలో వచ్చేసి ఎస్ఐపిని డీలే చేయడం చేస్తున్నారు. సపోజ్ ఏదైనా హౌస్ లోన్ ఈఎంఐ అనుకోండి, కార్ లోన్ ఈఎంఐ ఇలాంటివి వచ్చి డీలే చేస్తున్నారు. సో ఆ డీలే చేసినందువల్ల ఏంటంటే మనకు చాలా లాస్ ఉంటుంది ఎస్ఐపిలో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 35 ఏజ్ అతను పర్సన్ ఉన్నాడు, ఆయన 60కి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు, అంటే 25 years టైం ఉంది. ఒక 1 crore రూపీ క్రియేట్ చేయాలి అని అంటే ఆయన ఈ 25 yearsలో ఎస్ఐపిలో స్టార్ట్ చేస్తే, టుడే 35 ఏజ్ అప్పుడు స్టార్ట్ చేస్తే 60 వరకు అతను 5,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు పర్ మంత్, హీ విల్ క్రియేట్ ఎ కార్పస్ ఆఫ్ 1 crore. బట్ 25 years టైం ఉంది కదా అని చెప్పేసి ఒక 5 years లేట్గా స్టార్ట్ చేస్తే కనుక, అంటే 40కి వచ్చాక స్టార్ట్ చేస్తే ఆయనకున్న టైం ఎంత? ఓన్లీ 20 years. అప్పుడు 5,000 కాస్త 10,000 అవుతుంది ఇన్వెస్ట్మెంట్, అంటే డబుల్ అయిపోయింది. సిమిలర్లీ 40లో చేయకుండా 45లో చేస్తే 10,000 కాస్త 20 అవుతుంది. అంటే ఎవ్రీ 5 years నేను డీలే చేస్తే, ఏ డీలే ఇన్ ఎవ్రీ 5 years మై ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్ గెట్స్ డబుల్డ్. అంటే ఎస్ఐపిలో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకు లాంగ్ టర్మ్ ఉంటే మనం గోల్ని తక్కువ అమౌంట్తో రీచ్ అవుతున్నాం, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది, ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. సో ఎస్ఐపిని డీలే చేస్తే ఏంటి లాస్ అనేది మనకు తెలిసింది కదా. సో యాజ్ సూన్ యాజ్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు యూ స్టార్ట్ అన్ ఎస్ఐపి, అంటే మినిమం అమౌంట్తో యూ స్టార్ట్ విత్ 10% ఆఫ్ యువర్ శాలరీ, తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళిపోండి.
ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే ఈరోజు ఈ ఈ ఈ ఈ పర్టికులర్ మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్ఐపి అంత ట్రాన్స్పరెంట్, ఎస్ఐపి అంత ఈజీ అండ్ కన్వీనియంట్ మెథడ్, ఎస్ఐపిలో ఉన్నంత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఎస్ఐపిలో ఉన్నంత డైవర్సిఫికేషన్ అండ్ ఎస్ఐపిలో ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్, ఈ అన్ని బెనిఫిట్స్ గురించి యూ క్యాన్ స్టార్ట్ ది ఎస్ఐపి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా వెంచురా సక్సెడర్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి టు రిసీవ్ ది లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ వీడియోస్.